హలో అందరికీ. సో నిన్న డేట్లో మేము యాదగిరిగుట్ట వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము. నిన్నటి మేము 6 PM వరకు రీచ్ అయిపోయాము. 4 PMకి జేబీఎస్లో ఎక్కితే 6 PM వరకు రీచ్ అయిపోయాము. సో ఏంటి మా కష్టాలు ఏంటి అనేది చూపిస్తున్నాను. సక్సెస్ఫుల్గా మేము యాదగిరిగుట్ట రీచ్ అయిపోయాం. ఇది 4 AM వ్యూ. నైట్ మేము 4 o'clock లేసాము దర్శనం కోసం. ఇది వచ్చేసి పాదాల దారి యాదగిరిగుట్ట దగ్గర. ఇక్కడ చిన్న రూమ్ తీసుకొని రెంట్కున్నాము. మండేలో మేము ఇది సక్సెస్ఫుల్గా దర్శనం అవన్నీ పూర్తి చేసుకున్నాము. 4 AM వ్యూ. మేము కళ్యాణగట్టుకి వెళ్తున్నాము. అక్కడే మనకి స్నానాల గుండు అనేది కూడా ఉంటుంది. సో డాడీ గుండు చేసుకుందామన్న ప్లాన్ ఉండే. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తున్నాను నేను కొండపైనకి. నిన్న డేట్లో పౌర్ణమి ఉండే కాబట్టి మనకి చంద్రుడు కూడా చాలా ప్లెజెంట్గా కనిపించాడండి. ఫుల్ మూన్ ఉండే. సో పౌర్ణమి అఫ్కోర్స్ ఫుల్ మూనే కదా. సో ఇక్కడ టెంపుల్ వ్యూ చూస్తున్నారు కదా. చెట్లు అడ్డం వచ్చాయి, సరిగా మేము క్యాప్చర్ చేయలేకపోయాను. ఇది దారి. మేము కొండపైన వెళ్ళడానికి ముందు కళ్యాణగట్టుకి వెళ్ళాము. ఓకే, ఇది కళ్యాణగట్టు ప్లేస్. ఇక్కడికి వచ్చేసి మనము ఎవరైనా గుండె చేసుకోవాలంటే మొక్కుకున్న వాళ్ళు అండ్ మన అది గుండం ఉంటుంది కదా, అక్కడ స్నానాల ప్లేస్. అది వచ్చేసి 5 AM ఓపెన్ అయ్యిందండి. 5:30కి ఓపెన్ అయ్యింది. అప్పటి వరకు మేము 1 hour బయటే ఉన్నాము. ఇది చూడండి ఎంత ప్లెజెంట్గా ఉంది. ఇప్పుడు క్లియర్గా ఉంది కదా వ్యూ అయితే. ఇది బస్ స్టాప్. ఇక్కడ 3 buses పైనకి వెళ్ళడానికి ఉంటాయి. చిన్న చిన్న షాప్స్ మధ్యలో మనకి ఏమైనా కావాలంటే. ఇది నైట్ మేము 4 AM రీచ్ అయిపోయాము ఆ ప్లేస్కి. జనాలు అయితే చాలా రద్దీగా ఉండే అండి. మనకి పీపుల్ అంటే ఈ 2 daysలో నాకు తెలియదు ఏం స్పెషల్ అనేది, కానీ జనాలు మాత్రం ఫుల్ రద్దీ ఉండే. పైనకి వచ్చేసాము. మన లగేజెస్ ఏమైనా ఉంటే ఇక్కడ మనం టోకన్ తీసుకొని డిస్ప్లే చేసేయాలి. ఇది టెంపుల్ లోపల వ్యూ చూడండి. జనాలు చూస్తున్నారు కదా, ఫుల్ రద్దీ ఉండే అండి. దర్శనంకి కూడా 2 hours టైం పట్టింది లోపలికి వెళ్ళడానికి. ఆఫ్టర్ దర్శనం ఇది సక్సెస్ఫుల్గా దర్శనం పూర్తి చేసుకొని రిటర్న్ అవుతున్నాం. ఎంజాయ్ ద డే అట్ యాదగిరిగుట్ట. టెంపరేచర్ మాత్రం హైగా ఉండే అండి. ఇది రిటర్న్ వెళ్ళేటప్పుడు దారి.